హాయ్ ఆల్, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ ఛానల్. నేను మీ గాయత్రి. ఈరోజు మన ఛానల్లో ఒక ఫేమస్ సింగర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తెలుసా తెలుసా, మధురమే ఈ క్షణమే అనే సాంగ్స్తో మనకి చాలా సుపరిచితమైన సింగర్ సమీరా భరద్వాజ్ గారు. వారిని ఈరోజు మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ సమీరా గారు. హాయ్ అండి. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. యా, బిఫోర్ వి స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ, ఒక మంచి మీ ఫేవరెట్ అండ్ మీరు పాడిన ఒక సాంగ్. నేను పాడిందా? యా, మీ ఫేవరెట్ సాంగ్. నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒక సాంగ్ చాలా ఇష్టం. అది చిత్ర గారి వాయిస్ లో ఉండేది. ఎస్పీబీ సార్ చిత్ర గారు పాడారు. అయితే అది రీమిక్స్ వర్షన్ లో నేను పాడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదే ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మ, ఎన్నో ముత్తులిస్తారు గాని లేది వేడి చెమ్మ, అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు, ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. దిస్ ఇస్ మై ఫేవరెట్. సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ మీ మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు మీరు? మ్యూజిక్ జర్నీ చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమా పాటలు ఎక్కువ వినేదాన్ని. సో సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. అలా మూవీలో మ్యూజిక్ గురించే అడుగుతున్నారా? అంటే మీకు అసలు మూవీ ఇండస్ట్రీకి రావాలన్న ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గర నుంచి? మూవీ ఇండస్ట్రీకి రావాలంటే అదే చెప్తున్నా, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఓన్లీ మూవీస్ మూవీస్ మూవీస్, ఫుడ్ తో పాటు మూవీస్ కూడా పెట్టి పెంచారు. సో దానివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండింది, మూవీ ఇన్ఫ్లుయెన్స్. సో నేను సినిమాలు చూసి పెరగడంతో ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి, మూవీస్ లో పాట పాడాలి అని ఒక డ్రీమ్ ఉండేది. అలా ఫైనల్ గా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. ఓకే, మీరు నాకు తెలిసి చాలా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు కదా. ఫస్ట్ మీ కాంపిటీషన్ షో అంటే మన టీవీ పరంగా వచ్చిన షో ఏంటి? నేను పాడాలని ఉంది అని ఒక కాంపిటీషన్ ఎస్పీబీ సార్ది. సో దట్ వాస్ మై ఫస్ట్ కాంపిటీషన్. దాంట్లో ఒక్క రౌండ్ లోనే ఓడిపోయాను అనమాట. సో నెక్స్ట్ పాడుతా తీగ, దాంట్లో ప్రమోషన్ వచ్చింది. 2 రౌండ్లలో ఓడిపోయాను. ఇంకా దాని తర్వాత సూపర్ సింగర్, ఫైనల్ గా లాస్ట్ వరకు ఉన్నాను అందులో. ఫైనల్ టాప్ 2 లో ఉన్నాను. స్టెప్పింగ్ స్టోన్ సక్సెస్. జనాలు గుర్తుపెట్టుకోండి. సో ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. అంటే ఎక్కడ నేను దాని తర్వాత చాలా కాలం గివ్అప్ చేశాను. పాడుతా తీగ అయిన తర్వాత వద్దులే, ఇంక ఇది మనకి సెట్ కాదులే అన్నట్లు నేను గివ్అప్ చేశాను. ఎప్పుడే వెళ్తే ఎలాగో ఓడిపోయే కదా వస్తాం అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని. బట్ ఎందుకో సరే ఓకే, మా మామయ్య మా అత్తయ్య వాళ్ళని పుష్ చేశారు, లేదు నువ్వు వెళ్ళు, విన్ అవుతావు అని చెప్పేసి. సో అందుకని మళ్ళీ వెళ్ళాను. విత్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా. విత్ ఫ్యామిలీ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. అండ్ ఫస్ట్ మీ ప్లేబ్యాక్ పాడిన సాంగ్? ఫస్ట్ టెక్నికల్ గా ప్లేబ్యాక్ పాడింది రామ్ చరణ్ గారి బ్రూస్లీ అని ఒక మూవీ ఉంది. సో దాంట్లో టైటిల్ సాంగ్ పాడాను. బట్ రిలీజ్ అయ్యింది శివం అని రామ్ పోతినేని గారిది. సో 2 స్టార్టింగ్ 2 రామ్ గారితో పాడాను. సో ఆ సాంగ్ రిలీజ్ అయింది. ఒక 2 లైన్స్ ఆ పాట మీరు ఎన్నో పాడగలుగుతారు? బ్రూస్లీ సాంగ్ ఎలా వస్తుందంటే, అల్లే అల్లే ఆ బ్రూస్లే నీ చూపుల్లో తగిలింది గూగులే, అలా వస్తుంది అనమాట. సూపర్ సూపర్. సో ఈ సాంగ్ ఫస్ట్ టెక్నికలీ. ఓకే ఓకే. మీరు నాకు తెలిసి చాలా జోనర్స్ పాడి ఉంటారు, లైక్ మెలోడీ, ఫాస్ట్ బీట్ అని. మీ ఫేవరెట్ జోనర్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా ఒక సింగర్ గా అందరికి అన్ని రకాలు పాడాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక్కటి అంటే అబ్బా మెలోడీలకే పిలుస్తున్నారు ఏందబ్బా అనిపిస్తుంది. ఒకవేళ ఫాస్ట్ అన్ని పాడామనుకోండి, ఏంటిది ఫాస్ట్ ఐటమ్ సాంగ్స్ పాడడానికి మాత్రమే ముద్ర వేసేసారు ఏంటి అనిపిస్తుంది. సో యాక్చువల్ గా నా డ్రీమ్ ఏంటంటే అన్ని రకాలు పాడాలనేది నా డ్రీమ్. అండ్ నాకు ఇష్టం.